హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎఫ్ఆర్ తెలుగు వ్లాగ్స్. గాయ్స్, నేను ఎగ్జాక్ట్గా గుల్జార్పేటలో ఉన్నాను. సో ఆకృతి కళల రూపం స్టోర్ ఉంది కదా, అక్కడ ఉన్నాను ఎగ్జాక్ట్గా. సో ఈరోజు వీడియో ఏంటంటే మన లేడీస్ స్పెషల్ వీడియో అనమాట. సో ఇంతవరకు నేను చాలా వీడియోస్ చేశాను, బట్ నేను లేడీస్ కోసం ఒక వీడియో కూడా చేయలేదు. సో నాకు ఒక థాట్ వచ్చింది, లేడీస్కి ఒక మంచి కలెక్షన్స్ ఉండే ఒక షాపింగ్ మాల్ గురించి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. సో నేను ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా లోపలికి తీసుకెళ్తాను. దానికంటే ముందు ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇంకా ఈ ఆకృతి స్టోర్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి సైజెస్ మనకి ఇక్కడ దొరుకుతాయనే దాని గురించి మనం ఆలస్యం చేయకుండా ఆకృతి స్టోర్లోకి వెళ్ళేసి మనం తెలుసుకుందాము. ఇంకా లోపలికి తీసుకెళ్తాను మిమ్మల్ని. లోపలికి వెళ్దాం రండి. కంటే ముందు ఏంటంటే మహిళలు మహారాణులు అన్నారు కదా. సో మన మహిళలకి మన ఒక భారతీయ స్త్రీకి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, మన సాంప్రదాయ దుస్తులు కావచ్చు, మోడర్న్ దుస్తులు కావచ్చు, అలాంటి దుస్తులు ఇక్కడ, అలాంటి డ్రెస్సెస్ ఇక్కడ ఈ ఆకృతి కళల రూపంలో మనకు దొరుకుతాయన్నమాట. నేను మీకు ఆలస్యం చేయకుండా మొత్తం స్టోర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాము. లెట్స్ గో. చూశారు కదా ఆకృతి కళల రూపం స్టోర్ వ్యూ మొత్తం చూశారు కదా. ఇంకా నేను ఒక పాయింట్ ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వరల్డ్ ఫ్యాషన్ డెస్టినేషన్ వచ్చేసి ప్యారిస్ అని చెప్తారు. తర్వాత మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో ముంబైని హబ్, ముంబై ఉంది కదా, దీన్ని కూడా ఫ్యాషన్ డెస్టినేషన్ అని చెప్తారు. ఇంకా మన అనంతపూర్ గురించి చెప్పాలి అంటే మన అనంతపూర్లో ఆకృతి కళల రూపం గురించి చెప్పాలంటే ఇది కూడా ఒక మోడ్రన్ డ్రెస్ వేర్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. దీన్ని కూడా ఫ్యాషన్ డెస్టినేషన్ అని మనం
చెప్పవచ్చు ఇక్కడ, ఎందుకంటే మీరు విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ. సో అలాంటి మోడర్న్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎక్కడైతే పెద్ద పెద్ద మాల్స్లో కావచ్చు, ఎక్కడైతే డిఫరెంట్ స్టోర్స్లో కావచ్చు మీరు చూసే ఉంటారో ఇలాంటి కలెక్షన్స్ అనేవి మీరు చూసి ఉండరు. సో అందుకనే ఆకృతి కళల రూపాన్ని మన అనంతపూర్ ఫ్యాషన్ డెస్టినేషన్ కూడా అని చెప్పవచ్చు మనము. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఏదైతే వేర్స్ ఉన్నాయో, డ్రెస్ వేర్స్ ఉన్నాయో అవన్నీ మనకు అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. మోడర్న్ కావచ్చు, నార్మల్ డ్రెస్ వేర్ కావచ్చు, పార్టీ వేర్ కావచ్చు, మొత్తం ఇక్కడ మనకు అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మోడల్స్ ఏదైతే ఇక్కడ డ్రెస్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయో ఈ డ్రెస్ మోడల్స్ మొత్తం మనకు ముంబైలో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ముంబైలో రిలీజ్ అయిన వెంటనే 1 or 2 డేస్లో మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుందంట. ఎందుకంటే ఈ ఆకృతి కళల మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో అలాంటి ఆ సర్వీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనంతపూర్ ప్రజలకి. సో ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా మనం కావాలని ఇక్కడ వస్తే మనము సో ఇక్కడ మనం రిటర్న్ అనేది వెళ్ళేదంటూ ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మోర్ కలెక్షన్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో నేను ఆలస్యం చేయకుండా నేను మీతో ఎక్కువ మాట్లాడకుండా ఏదైతే ఆకృతి కళల స్టోర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే వింటూ ఇక్కడ ఉండే డ్రెస్ వేర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఇంకా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, టోటల్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్జిక్యూటివ్తో మనము మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆకృతి కళల రూపం వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఉన్నారు మన దగ్గర, రోహిణి వీళ్ళ పేరు. ఇంకా మనకు కలెక్షన్స్ మొత్తం వీళ్ళే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారనమాట. ఇంకా టు ఆకృతి కళల రూపం ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడైతే ఎస్పెషలీ ఉమెన్స్ స్పెషల్ అనమాట ఆకృతి అనేది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తెలంగాణ, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 33 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆకృతి యొక్క స్పెషాలిటీ ఏమంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఉమెన్ అనమాట. ఎక్సెప్ట్ శారీస్ ఇంకా రిమైనింగ్ అన్నీ వన్స్ ఆకృతిలోకి వచ్చారు అంటే ఎవరు ఊరికే వెళ్ళరు అనమాట. అట్లీస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళైనా సరే తీసుకొని వెళ్ళేలాగా మా కలెక్షన్ ఉంటుంది. యాజ్ ఇట్ ఎస్పెషలీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. వెరైటీస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ కుర్తీస్ ఉంటాయి, ప్లాజా సెట్స్, స్ట్రైట్ కట్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, నైట్ వేర్, లెహెంగా ఇలా అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక వన్ కౌంటర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వగలను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఇంకా మనం దగ్గరికి వెళ్ళేసి ఏ కౌంటర్లో ఎలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి, ఎలాంటి మెటీరియల్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి ఇప్పుడు మనకు రోహిణి గారు ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దగ్గరగా చూద్దాము, ఇంకా వెళ్దాం రండి. ఫ్రెండ్స్ నేను
ఇది దుపట్టా అనమాట పైన. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేర్ పైన వేసుకునే ఇది వేర్ అనమాట. సో ఇక్కడ చూడండి బ్లౌజ్, ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వన్ మోర్ ఉంది. సో రెడ్ కలర్లో ఉంది, దాని గురించి మనం చూద్దాము. ఈ రెడ్ కలర్ ఎక్కువగా రెడ్ కలర్ ఎవరు యూస్ చేశారంటే పెళ్లి కూతురు యూస్ చేశారనమాట. సో చాలా రిచ్గా ఉంటుంది ఇది. ఎస్పెషల్లీ ఇది పెళ్ళిళ్ళ సమయంలోనే వేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి. సో దీనికి వచ్చేసి సెల్ పౌచ్తో సహా మనకు మాస్క్ డిఫరెంట్. ఎందుకంటే మీకు తెలిసిందే, ఎవరైతే లేడీస్ చూస్తున్నారో మీరు మ్యాచింగ్ అనేది ఎక్కువ కలెక్షన్స్ని యూస్ చేశారనమాట. సో అందులో భాగంగానే ఏదైతే ఈ మోడల్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఈ వేర్ని అనేది అలా డిజైన్ చేశారనమాట. దాంతోపాటు దీంతో కాంప్లెక్స్ సో నాకు ఇవన్నీ తెలీదు. బై మిస్టేక్ నేను వేరే ఏదైనా వాడితే కింద కామెంట్లో మట్టుకు నన్ను ఇది చేయొద్దు. సో ఇంకా నేను మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా నేను తెలుసుకుని ఎక్స్ప్లోర్
మెటీరియల్ కావచ్చు. సో వాటితో పాటు మనకి ఇక్కడ కొన్ని దుపట్టాసు, నైట్ వేర్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. మనం ఈ సెక్షన్ అంతా అదే అనమాట. తర్వాత లెగిన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ, కొన్ని టీ షర్ట్స్ దొరుకుతాయి. సో డిఫరెంట్ వేర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. దుపట్టాలో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ సేమియా చున్నీ అని చెప్పొచ్చు అనమాట. వీటిని చూడొచ్చు మనం ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకు కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. యాక్చువల్గా వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారనమాట. కీర్తి మేడం, ఆకృతి కళల రూపంకి వచ్చారు కదా మీరు. సో మీరు కస్టమర్స్కి, మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? అంటే ఆకృతి అంటే ఏంది? ఓకే, ఆకృతి నేను హైదరాబాద్లో చూశాను, కర్నూలులో చూశాను, ఇప్పుడు నేను అనంతపూర్లో కూడా చూస్తున్నాను. నాకు కలెక్షన్ అయితే ఆకృతిలో బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా, వెరైటీగా అనిపించింది నాకు. అండ్ ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి అన్ని ప్రైస్ పాయింట్స్లో కూడా ఉన్నాయి అవైలబుల్గా. అండ్ మంచి డిఫరెంట్ కలెక్షన్ అని నాకు అనిపించింది ఆకృతిలో. అనంతపూర్లో చూస్తే ఇక్కడ చాలా వాటి మీద 21% ఆఫర్ అనిపించింది. అదైతే నాకు చాలా బెనిఫిషియల్ అనిపించింది. ఎట్లాగూ అంటే క్వాలిటీ ఏం డిఫరెన్స్ ఉండదు, బట్ స్టిల్ సేమ్ థింగ్స్ ప్రైస్ తగ్గేసరికి ఆబ్వియస్లీ అది బెనిఫిషియలే కదా. సో ఆ రేంజ్లో నాకు ఇది కొంచెం అడ్వాంటేజ్ అనిపించింది అనంతపూర్ ఆకృతి వచ్చేసి. సో ఇంకా అండ్ ద రెస్ట్ ఎవ్రీథింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఆకృతి కలెక్షన్ నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఆకృతిలోకి వస్తే ఎక్కువగా ఇష్టపడే డ్రెస్ వేర్ ఏంటనమాట? సో మీరు చూడండి, కర్నూలు నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే మీరు ఆకృతిలో షాపింగ్ మంత్లీ ట్వైస్ చేస్తున్నట్టున్నారు. సో ఓకే, నాకు పర్సనల్లీ నచ్చిన రేంజ్ అంటే ఇక్కడ వీళ్ళ మెటీరియల్స్ నచ్చుతాయి. కాటన్ ఎక్కువ నేను కాటన్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి అవి నచ్చుతాయి నాకు. అండ్ ఇంకా కాటన్ అనే కాకుండా చాలా సిల్క్ అని సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లో చాలా కొంచెం రిచ్ లుక్, కాస్ట్లీవి బాగా అనిపిస్తాయి నాకు. అంటే కొంచెం డిజైనర్ వేర్ లాగా దుపట్టాస్ డిఫరెంట్గా వచ్చి కలర్ కాంబినేషన్స్ అవి నాకు నచ్చుతాయి ఇక్కడ ఎక్కువ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఎ లాట్. చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఆకృతి గురించి నా మాటల్లో కంటే కస్టమర్ మాటల్లోనే విన్నారు మీరు. సో ఆకృతి ఒక ఫ్యాన్సీ డెస్టినేషన్ అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఆకృతి కళల రూపం ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాము. సార్ పేరు వచ్చేసి కార్తీక్ అనమాట. ఇంకా మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి ఆకృతి గురించి మీరు చెప్తే. తప్పకుండా. సో ఆకృతి అనేది మనకు ఎక్స్క్లూజివ్ ఉమెన్ స్టోర్ అనమాట, కాన్సెప్ట్ స్టోర్ బేసికలీ. సో ఇలాంటి స్టోర్ మనకు ఏపీఎన్ తెలంగాణలో కాన్సెప్చువల్గా ఎక్కడా లేదు, ఇక్కడ ఇది మాత్రమే ఉంది, ఇలాంటి ఆకృతి అనే స్టోర్. సో ఇలా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏపీ తెలంగాణలో 35 స్టోర్స్ వరకు విస్తరించింది. అయితే మా యొక్క మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, కస్టమర్కి మేము ఇచ్చే ప్రైజింగ్ కానీ, మేము ఇచ్చే మోడల్స్ కానీ మీకు ఎవరు ఇవ్వలేరు. మేము మాత్రమే ఎందుకు ఇవ్వగలము అంటే, మాది కంపెనీ ఫ్రాంచైజీ స్టోర్. అండ్ కస్టమర్ వచ్చే ప్రతిసారి కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది, లైక్ ఆ ఐటమ్స్ ఫ్రెష్నెస్ అంటే కొత్త ఐటమ్స్కి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. సో పాత ఐటమ్స్ కానీ మిగతావన్నీ కన్సైన్మెంట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనకు వచ్చే ఐటమ్ ప్రతి ఒక్కటి ద ఫ్రెష్. అంటే ఈరోజు రిలీజ్ అయిన క్యాటలాగ్ బాంబేలో మాకు 2-3 డేస్లో మనకు వచ్చేస్తుంది అనమాట అనంతపురంకి. సో ఇంత ఫ్యాషనబుల్గా, ఇంత ప్యాషనేట్గా ఎవరు మన డిస్ట్రిక్ట్లో, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎవరు ఇంతవరకు చేయలేదు. సో మా మేజర్ స్ట్రెంగ్త్ అదే అనమాట. సో మనం ఇచ్చే ధరలైనా, మనం ఇచ్చే ప్రైజింగ్, మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే మెటీరియల్, డిజైన్స్, మోడల్స్ ఎవరు ఇవ్వలేరు. అంతే అదే మీకు ఈ లావిష్నెస్తో, అంటే కస్టమర్ ఒకసారి బయట నుంచి చూసినప్పుడు ఇక్కడ ఏదో చాలా ప్రైజెస్ ఉంటాయి అనే ఉద్దేశం కాకుండా, మనకు నిజంగా చెప్పాలంటే నాకు చాలామంది కస్టమర్స్ చెప్పారనమాట, లైక్ సార్ మేము చాలా షాప్స్లో చూసాము, చిన్న కొట్లలో చూసాము, రోడ్ మీద ఉన్న దగ్గర చూసాము, మీకు దగ్గర అంతకంటే బెస్ట్ క్వాలిటీలో, అంతకంటే తక్కువ ప్రైసింగ్కి మీరు ఎలా ఇస్తున్నారు అని కూడా చాలామంది అడిగారు. అయితే ఇది జస్ట్ మాకు మా సంస్థనే మమ్మల్ని, అంటే వీ హ్యావ్ గాట్ దట్ ద బ్యూటీ ఇన్ ద కంపెనీ అనమాట. ఆ కంపెనీ యొక్క సపోర్ట్ లేనిది మనం 100% చేయలేము, అంత పెద్ద సంస్థ. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకు
కొంచెం ఎక్కువనే కావచ్చు, బట్ ఇది అనంతపురంకి ఒక వరం. సో అండ్ అనంతపురం మహిళా లోకానికి ఒక వరం లాగా అనుకోవచ్చు. సో ఇంత కాంపిటేటివ్గా మనకు ఇంత హై రేంజెస్లో, ఇంత హై హెవీ మోడల్స్లో, లో అమౌంట్లో ఇచ్చే స్టోరు మన ఆకృతినే. అండ్ కస్టమర్స్ కూడా, మీరు ఎనీ కస్టమర్, మనం ఇన్నైన కస్టమర్ యొక్క ఫీడ్బ్యాకే యాక్చువల్గా నేను మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు వండర్ఫుల్ ఆ మెసేజ్ని మన అనంతపురం పబ్లిక్కి, ఎస్పెషలీ మన ఉమెన్స్కి, మహిళా మహారాణులకి మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. సార్, నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఆకృతి అంటే మీరేం చెప్తారు మా వ్యూవర్స్కి? ఆకృతి అంటే ఒక ఫ్యాషన్ హబ్ అండి. ఇది మన అనంతపురం మహిళా లోకానికి ఒక వరం. సో మహిళలు మహారాణులు, ఈ వీడియో మీకోసమే. వీడియో కనుక బాగా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆకృతికి వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కలెక్షన్స్ గురించి, మీరు ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే కొనుక్కొని వెళ్ళండి, ఓకేనా? సో ఇక సైనింగ్ ఆఫ్ SFR తెలుగు బ్లాగ్స్. కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.